నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిపాలు బిడ్డకు అమృతాహారమని గుర్తిస్తూ శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలుసుకోవాలి. తల్లిపాల వారోత్సవాల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి వెల్లడి. రాష్ట్ర ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి స్పష్టీకరణ. క్యాన్సర్ మహమ్మారి భూతాన్ని తరిమేస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. సమావేశంలో ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ సి రామాంజుల్ రెడ్డి పిలుపు. అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెల్లవారుజాము నుంచి నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు పెన్షన్ రెట్టింపు చేసి ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. నేడెక్కడ చూసినా పండుగ వాతావరణంలో ఈ పింఛన్ల పంపిణీ కొనసాగిందన్నారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అవ్వతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ పంపిణీ చేయడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అన్ని పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రాబోయే కాలంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పరంగా రాష్ట్రం అన్ని విధాల ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. అవ్వతాతలతో పాటు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు ఇంకా లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండో విడత అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండో నెల పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలపై ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాల్లో పేదవాడిని చూస్తే అసహించుకునే పరిస్థితి ఆ రోజైతే, ఈరోజు హక్కును చేర్చుకొని నేనున్నానంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టెన్షన్గా 1వ తారీఖున ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఈరోజు సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తూచా తప్పకుండా నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మన రాయచోటి నియోజకవర్గంలో సుమారు 40,000 మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పెన్షన్లకు. ఇంకా రాబోయే కాలంలో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు పెన్షన్ రాసుకొని వచ్చే నెలల్లో కూడా వాళ్ళకి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. ముఖ్యంగా పేదవాడికి ఏదేది అవసరమో అవన్నీ చేసేది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్రాన్ని ఆ రోజు దివాలా తీయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపించే శక్తి యుక్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా పెన్షన్ పథకం అయితేనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇస్తున్నాం. అలాగే రేపు 15వ తారీఖున రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్ళకు కడుపు నింపే పథకం అన్నా క్యాంటీన్ మరొక్కసారి ప్రారంభించేదానికి ప్రభుత్వం కంకణం కట్టుకునింది. రాబోయే కాలంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి సంవత్సరానికి 3 సిలిండర్లు అయితేనే, ఉచిత ప్రయాణం మహిళలకైతేనే, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీ ఆశీర్వాదం మాకు కావాలా. రాబోయే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా చేసుకునేదానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వంలో
ఈ రాష్ట్ర కేబినెట్ అంతా పనిచేస్తుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. వేంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా తయారై నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హామీ ఇచ్చారు. వేంపల్లి పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాంతంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారెడ్డి రవీంద్రనాథరెడ్డి హాజరయ్యారు. తొలుత బీసీ మండల కన్వీనర్ గోగుల మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ ప్రాంతంలోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు బీటెక్ రవి, ఎంపీడీఓ సంపత్ దివిజ, పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిలు కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3,000 నుంచి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి వృద్ధులకు 4,000 పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు 6,000ను ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మొదటి నెలలో వృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7,000 ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర పరిస్థితి సరిగా లేనప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు ఇంటి వద్దనే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెంచిన పింఛన్లను తీసుకున్న వృద్ధులు, వికలాంగులు ఆనందంతో ఉండడంతో పాటు టీడీపీ రుణాన్ని తీర్చుకునేందుకు వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తామని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, ఎస్పీ జయరామ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామగంగిరెడ్డి, నిమ్మకాయల మహమ్మద్ దర్బార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఎన్నికి రాట్లా తలగా ఒక్క ఎన్నికి పెట్టుకున్నా పట్టుకున్నా ఓకే ఆడ మాట్లాడమా ఆడ మాట్లాడు సైడ్ 4,000 వస్తాయి. ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే మాట ఇచ్చారో ఎక్కడ కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ ఒకటి ఏదైనా మాట ఇస్తే ఆ నెల నుంచి వస్తుంది. కానీ మేము ఈ రోజే మాట చెప్పినామని పాత 3 నెలలది కూడా కలిపి మన 7,000 ఇవ్వడం అనేది ఎక్కడ ఇండియాలో చరిత్రలో లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. పాత 3 నెలలది కూడా కలిపి మన 7,000 ఇవ్వడం అనేది ఎక్కడ ఇండియాలో చరిత్రలో లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 1,000 రూపాయలు పెంచేదానికి ప్రతి సంవత్సరానికి 250 పెంచుతా 250 పెంచుతా అని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 రూపాయలు ఫస్ట్ నెలలో అంతకుముందు నెల అంటే 3 నెలల ముందు అనౌన్స్ చేసినాము. అది కూడా పెండింగ్ కూడా ఉంటుంది. ఒకటేసారి మీకు 7,000 ఇచ్చారు తల్లి ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇది మేము కూడా రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన రాజకీయ పార్టీ ఇచ్చినాకనే ప్రభుత్వం వచ్చేది. మీకు ఇంత మంచి చేసినప్పుడు మేము వాటికి పోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత వేవులో కూడా ఆడ 60,000 వచ్చినాయంటే పులివెందుల ప్రజలు ఏమనుకోవాలని అంటారు. కాబట్టి మీరు అందరినీ అర్థం చేసుకోండి. ఓకేనా తలగా ఒక్క ఎన్నికి పెట్టుకున్నా పట్టుకున్నా కొంచెం
పట్టుకున్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెలలో కూడా అంతా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు నెల కూడా అంటే మేము ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ చేసిన డేట్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి ఒక మధ్యలో 3 నెలలు టైం ఉంటుంది. ఆ 3 నెలలు కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఆ నెలకు కూడా ప్రతి నెలకు కూడా 1,000 రూపాయలు చొప్పున తర్వాత పెంచేది వచ్చేసి 4,000 ప్లస్ 3,000 7,000 ఇవ్వడం అనేది ఎక్కడ కూడా భారతదేశంలో కూడా జరగలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఇదంతా చేయడం మీరు కూడా ఒకసారి గమనించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా 2,000 నుంచి 3,000 పెంచేదానికి 5 ఏళ్ళు టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరము 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తర్వాత మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో తర్వాత ఒక్కటేసారి 1,000 రూపాయలు పెంచి ఈరోజు 4,000 పెంచడం జరిగింది. అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు. ఈసారి ఎప్పుడు మాకు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం రుణం మేము తీర్చుకుంటామని కూడా ఇక్కడంతా చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత మేము ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పైకి ఎక్కడం లేదు, ఇక్కడ చాలా సమస్యగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ తర్వాత నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొంచెం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిష్కరిస్తాం. తర్వాత ముఖ్యంగా మీ ద్వారా ఈరోజు నేను వేంపల్లి ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడున్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార మదంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్నా లేని చోట కూడా అంటే 50 కోట్లు అయ్యే చోట కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి చేసినారు. ఒకవేళ మంచిదే, దానికేమి ఇబ్బంది ఏం లేదు. అయితే వచ్చేది కూడా మళ్ళీ మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. ఈరోజు మేము కాంట్రాక్టర్లను పిలిచి వేంపల్లిలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసి పెట్టారు. తర్వాత దీనికి బాధ్యులు మీరే కదా, టెండర్లు అయిపోయినాయి, అగ్రిమెంట్లు అయిపోయినాయి, తర్వాత మీరు వర్కులు చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో పనిచేసుకొని బిల్లు కూడా ఇవ్వడం లేదు. తర్వాత మాకు కొంత పార్టీ బిల్లు అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలు పెట్టలేని పరిస్థితి. అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకొని వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు చేసుకున్నారు. కాబట్టి మీ ద్వారా వేంపల్లి వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులందరినీ పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడతారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు అయ్యే ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగి సార్ ఈ అమౌంట్ కానీ మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లి పట్టణంలో వర్షం వచ్చి ఇంకా తిరగాల్సిన పని ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించాల్సిన అవసరాన్ని ప్రతి తల్లి గుర్తించాలని ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీలత పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పులివెందుల పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు తల్లులకు ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి ముర్రుపాలే మొదటి టీకాగా పనిచేస్తుందన్నారు. ఈ ముర్రుపాలు బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు పట్టడం ద్వారా శిశువులకు రోగ నిరోధక శక్తి పెరిగి శిశువు జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి తల్లిపాల ఆవశ్యకత, బిడ్డ ఆరోగ్యం పట్ల తల్లులు తీసుకోవాల్సిన చర్యలను అవగాహన కల్పించాలన్నారు. బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, 6 నెలలు పూర్తయిన తర్వాత అదనపు ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తప్పనిసరిగా బిడ్డకు ఇవ్వాలన్నారు.
బిడ్డకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం కేవలం తల్లిపాలు మాత్రమే అని, తద్వారా బిడ్డకు ఆస్తమా, చర్మ వ్యాధులు, అలర్జీ లాంటి లోగర బారిన పడకుండా సురక్షితంగా ఉంటుందన్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి పూల అంగళ్ల కూడళ్ల వరకు తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, ఇంకా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏడ్చేటప్పుడు పిల్లలు పాలు తాగరు, ఏడ్చేటప్పుడు పాలు కూడా ఇవ్వకూడదు. త్వర పోతాయి, లంగ్స్లోకి వెళ్ళిపోతే చాలా డేంజర్. కొంచెం సన్మాయించి వాళ్ళకి పాలు పట్టాలి, ఇది కూడా చెప్పాలి. ఇది చెప్పేటివే, కొత్తగా ఏం మనమే మనం నేర్చుకోవట్లే. కానీ మనం ఒక్కసారి రివైజ్ చేసుకొని ఈ ఆగస్టులో పూర్తి లెవెల్లో ప్రతి ఒక్కళ్ళకి తెలిసేటట్లు, అంటే మదర్స్కే కాదు, డిపార్ట్మెంట్లో ఓన్లీ మదర్స్కి మాత్రమే చెప్పి వదిలేయడం కాదు, అవగాహన సదస్సులు అనేవి అన్ని రకాలుగా అందరికీ తెలియాలి. ఇప్పుడు మనం బ్యానర్ పట్టుకొని ర్యాలీగా వెళ్తున్నాం అనుకో, ఏదో జరుగుతుంది అనేది చూస్తారు. ఏదో తల్లిపాల వారోత్సవాలంట, ఏంది అని మిమ్మల్ని కూడా అడగచ్చు మధ్య మధ్యలో ఆపి, అవునా? సో ప్రతి సెంటర్లో కూడా రేపటి నుంచి ఈ వారం రోజులు అందరూ రోజుకు ఒక రకమైన మీటింగ్ ఏర్పాటు చేసి, ఒకరోజు అత్తలకు మాత్రమే పెట్టండి, ఒకరోజు తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు, తల్లిపాలు బిడ్డకు, తల్లిపాలు బిడ్డకు, తల్లిపాలు బిడ్డకు, ముద్దుపాలు పట్టండి, ముద్దుపాలు పట్టండి, తల్లిపాలు బిడ్డకు, స్లోగా నడచండి, స్లో. రాష్ట్ర ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ మొత్తాలను అందించారు. సీకేదిన్న మండలం నాయనూరిపల్లిలో ఏటూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రగతి 10,000 కోట్లతో అడుగులు పడ్డాయని వివరించారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కక్ష సాధింపు చేయడం జగన్ నైజం కాగా తమ నైజం పేదలకు సేవ చేయడమని అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని అభివృద్ధి చేసి చూపించే ప్రభుత్వం అన్నారు. తమ నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ప్రజల జీవన్మరణ సమస్యకు బ్రేక్ వేస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టామని, ప్రాధాన్యత క్రమంలో పనుల పూర్తికి తగిన చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.
మీరు ఒక సైడ్ కొనండి వెనకరా రైట్ రాబా कितने दिए 15,000 15,000 दिए तो हर महीने आता है 15,000 मजाक बोली के पहले कितने आ रहा था इधर देखो कितने आता था 5 से 15 डायरेक्ट खुश है ओके सर राइट सर खुश है खुश है बोला तो खुश है तो ऐसा रखे ఈరోజు నాయనవరపల్లిలో పెన్షన్లు పంచడానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఒక పక్క పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇచ్చారని చెప్పి అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 పెన్షన్ 4,000 టకాన్ చేసేసి పోయిన నెల 7,000 ఇచ్చి అంటే పాత చెప్పిన రోజు నుంచి వచ్చిన ఆ రోజు నుంచి లెక్క చేసి పెంచినవని కూడా ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేసినారు. ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్లు. వికలాంగులకు 6,000 చేశారు. డయాలసిస్ చేసుకునే వాళ్ళకు 10,000, పూర్తిగా బెడ్ రిడెన్ వాళ్ళకి 15,000. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పంచడానికి మేము కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు ఇంకా చాలా సమస్యలు తెలిసినాయి. చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రాకుండా ఉన్నాయి. కార్పొరేషన్లో రకరకాల కారణాల వల్ల అవి కూడా రెక్టిఫై చేసి తొందరలో ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా కూడా సత్వరం పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నామన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. పెన్షన్లు ఇంటి సమస్యలు ఎక్కువగా చెప్తా ఉన్నారు. మిగతావైతే డ్రోయిన్లు రోజులు చూస్తే ఎంత అద్దుమానంగా ఉందంటే పేరుకు కార్పొరేషనే కానీ ఇటు పక్క పట్టించుకున్న నాదుడే లేడు. ఈ డివిజన్లు 16, 17, 18 డివిజన్లలో ఆ రోజు బలవంతంగా కార్పొరేషన్ ఏరియాలో చేర్చుకున్నారు. వాళ్ళ స్వార్థాని కోసం అవి కార్పొరేషన్ అవ్వాలి అంటే ఏంటి అని చెప్పేసి తయారు చేసుకొని కార్పొరేషన్ ఇంత జనాభా ఉండాలంటే బలవంతంగా ఈ పల్లెలన్నీ చేర్చుకొని వాటిని డెవలప్ చేయకుండా వదిలేశారు. వీటన్నిటి మీద కూడా ఇటు మాట్లాడి టౌన్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో ఇప్పుడు నుంచి ముందు నుంచి ఆ విధంగా ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఈ ఊర్లు కూడా దానికి తగ్గట్టుగానే ఫండ్స్ అలాట్ చేపిస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేపిస్తాం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6లో అమలు పరిచిన పెన్షన్లు అయిపోయినాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కూడా అవుతూ ఉంది. మిగిలినవి కూడా తొందరలో చేపిస్తాం. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుతూ డెవలప్మెంట్ కూడా చేయాలని రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి పనుల మీద మేము పని చేస్తూనే ఉంటాం. ఎవరికైనా ఏదన్నా ఉంటే కూడా సత్వరం అర్జెన్సీ ఏమన్నా ఉంటే పెన్షన్లు ముసలోళ్ళు ఉండి 74 ఏళ్ళు ఉన్నోడు కూడా పెన్షన్ ఇవ్వడం ఏమన్నా ఉంటే ఆయనకి ఇండ్లు ఇట్లాంటి ఈ ఇండ్లు ఒకసారి మీరు వీడియో తీసుకొని ఇట్లాంటి ఇండ్లను చూసిపిచ్చేసి దీని మీద ఇది అర్బన్ ప్రాపర్టీ అంటారు. ఇది పల్లెటూరు, కేవలం పల్లెటూరు. కార్పొరేషన్లో కలిపేసేసి దీన్ని అర్బన్ ప్రాపర్టీ అంటే వాళ్ళకి ఇవ్వడంలో అన్నీ రెక్టిఫై చేపించి ఇలాంటి వాళ్ళని సొల్యూషన్ చేపించి వీళ్ళకి కూడా ముందు కాలంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి తోడుగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు అమృతాహారమని గుర్తిస్తూ శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి పేర్కొన్నారు. ఈరోజు కడప రిమ్స్లోని నవజాత శిశు విభాగంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తొలి ఆహారం తల్లిపాలన్నారు. తొలి టీకా కూడా అమ్మ పాలేనని తెలుసుకోవాలన్నారు.
100% పోషక విలువలున్న తల్లిపాలు శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భవిష్యత్తులో మంచి సామాజిక వనరుగా మన పిల్లలు తీర్చిదిద్దాలంటే ఆరోగ్యకరమైన బలవర్ధక ఆహార విలువలున్న తల్లిపాలను ప్రతి తల్లి పుట్టిన పిల్లకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తల్లులకు వివరించారు. శిశు మరణాల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపట్టిందని, అందులో భాగంగా ఏటా ఆగస్టు మొదటి వారాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా 1992లో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిందన్నారు. అంతేకాకుండా తల్లి బిడ్డకు పాలివ్వడంతో తల్లి బిడ్డ మధ్య అనుబంధం పెనవేసుకుంటుందన్నారు. ఈ వారోత్సవాలలో తల్లిపాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో అవగాహన పెంచడం జరుగుతుందన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాలపై ప్రచురించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. చివరగా కార్యక్రమానికి హాజరైన తల్లులకు జిల్లా కలెక్టర్ బ్రెడ్, పళ్లరసం, బిస్కెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటపతి, శ్రీనివాసులు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవానికి చేసిన మన ప్రీతం కలెక్టర్ గారికి, అలానే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, నెక్స్ట్ డబ్బా పాలు కానీ గేదె పాలు తాగే వాళ్ళకన్నా ఇంటెలిజెన్స్గా ఉంటారు. అలానే ఆ తర్వాత 15 డేస్కి నేను చూసాను బాబుని. 13 డేస్కి పాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెల్లిగా బాబు రిక్వైర్ అయ్యాడు. తల్లి పాలు అంటే అంత మంచివైన పాలు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి భూతాన్ని తరిమేస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని రామస్ శ్రీకర హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ సి రామాంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రామాంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ అనే మహమ్మారి వయసుతో నిమిత్తం లేకుండా యువకులకు, మధ్య వయసు కలవారికి రావడం ఆందోళన కలిగింది. ఎక్కువ శాతం ధూమపానం, మద్యపానం, కూల్ డ్రింక్స్ తదితర పానీయాలు తీసుకోవడం వల్ల అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా అధికంగా నూనెలో వేయించిన తినుబండారాలు తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించేందుకు సులభమవుతుందని అన్నారు. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా, దగ్గు, ఆయాసం వచ్చినా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. యువకులు, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించి మంచి ఆరోగ్యం పొందాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, సమిత సభ్యులు సునీత, వెంకటేశ్వర్లు, అరుణ, కామేశ్వరమ్మ, వెంకటరామరాజు, కిరణ్, ఇంకా ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల వద్ద సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నగరంలోని 28వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నేత ఆరిఫుల్లా ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆరిఫుల్లా మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం హర్షణీయమన్నారు. పెన్షన్ల పంపిణీ చేయడానికి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్తుంటే సంతోషంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఎంతోమంది నిరుపేదలు కడుపు నిండా తినబోతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి త్వరలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు వివరించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పథకాల సారథిగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే అది సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా, సుబ్బరాయుడు, కమాల్ బాషా, అల్లాబకాష్, జిమ్ బాషాతో పాటు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ ఓల్డ్ ఏజ్ పింఛన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పోయిన నెల చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఈ 3 నెలల రూపాయ కట్టి 3,000, ఈ 4,000, 7,000 ఇస్తామని పోయిన నెల 7,000
డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 96% పోయిన నెల పూర్తిగా అయింది. ఆ 4% అది ఊర్లో లేని వాళ్ళు ఈ నెలలో అందరికీ 100% ఈరోజు సాయంత్రం వరకు 100% 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయిపోతుంది కూడా జీవన వల్ల. ఇప్పటికే 60-65% ఇప్పటికే అయిపోయింది. 5.5 గంటల నుంచి స్టార్ట్ చేశాము. ఇంకోటి ఏం శుభవార్త అంటే ఆగస్ట్ 15 నుంచి కడపలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. బీదా సాదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ 5 రూపాయలు భోజనానికి తిని వాళ్ళు కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారు ఆ హామీలు పూర్తి చేసుకొని వస్తున్నాము. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అనేది మన ఆగస్ట్ 15 నుంచి అది కూడా మేము పూర్తి చేస్తాము. దాని తర్వాత ఫ్రీ బస్సు ఆడోళ్ళకి అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు బీదోళ్ళకి సంక్షేమ పథకాలు ఏ చెప్పారు అవన్నీ ఒకటిగా ఆయన చేసుకుని వస్తున్నారు. ఇప్పటికే 2 నెలలు అయింది. 2 నెలల్లోనే ఒక 3-4 సంక్షేమ పథకాలు అమలుకు వచ్చినాయి. అవి తొందరలోనే అవి కూడా అమలుకు వస్తాయని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని మాల వర్గీయులు చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఏపీ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జాకట్ట విజయశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాకట్ట విజయశేఖర్ ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఒక కులానికి సంబంధించింది కాదని, ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయని అన్నారు. అయితే మాదిగలు ఢిల్లీ వెళ్లి పోరాటం నిర్వహిస్తుండగా మాల సోదరులు పట్టి పట్టినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. మాల సోదరులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయంగా మాల ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కోవాల్సి ఉందన్నారు. ఆర్థికంగా మానసికంగా ఇంతవరకు ఎస్సీ మాల కులానికి సంబంధించి ఆయా వర్గాలు చైతన్యవంతులు కావాలన్నారు. ఈ విషయంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 1వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ అనే విషయంలో మేము పూర్తిగా వర్గీకరణ జరుగుతుందేమోనని చెప్పేసి బాధపడతా ఉన్నాం. మేము మాలలుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది కేవలము ఒక కులానికి పరిమితం కాదు. ఎస్సీ కులాలలో ఎస్సీ జాబితాలో దాదాపు 59 కులాలు సంబంధించినటువంటి అంశం ఇది. ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగతా కులాలకు అన్యాయం చేసే విధంగా చేయడం సబబు కాదు. కాబట్టి ఏపీ రాష్ట్ర మాల మహానాడు తరపున మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఢిల్లీ వెళ్ళి ఈరోజు ఎస్సీ మాదిగలు పోరాటం చేస్తున్నారు. మరి ఆ విషయంలో మరి మాల సోదరులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా బాధాకరంగా ఉంది. మాల ఉద్యోగస్తులారా ఇప్పటికైనా మేలుకోండి. ఖచ్చితంగా మాల ఉద్యోగస్తులు ఈ ఉద్యమాలకు ఎటువంటి సపోర్టు మద్దతు ఇవ్వడం లేదు. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా కూడా ఇంతవరకు ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు. ఇంకా మన వాళ్ళు ఎస్సీ మాలలు నాయకులు పోయి ఏదన్నా డొనేషన్స్ విషయం అడిగినా కానీ అవమానపరుస్తున్నారే తప్ప సహకరించడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నా ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించి ఇప్పటికైనా మేలుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, మాల ఉద్యోగులు ఖచ్చితంగా ఐకమత్యంగా ఆర్థికంగా మనం ఢిల్లీ వెళ్ళి ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకించి దీన్ని రద్దు చేసే వరకు మనము నిరంతరం ఖచ్చితంగా పోరాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కావున తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాల ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క ఆర్థికంగా మాల సంఘాలకు మద్దతు ఇచ్చి ఆర్థికంగా కానీ అంగబలం కానీ మద్దతు ఇచ్చి ఈ యొక్క అంశాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించి దాన్ని రద్దు చేసేంత వరకు మనము విరామం లేకుండా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై మాల, జై మాల, దళితుల ఐక్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తల్లిపాలు బిడ్డకు అమృతాహారమని గుర్తిస్తూ శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలుసుకోవాలి. తల్లిపాల వారోత్సవాల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి వెల్లడి. రాష్ట్ర ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పయనం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి స్పష్టీకరణ. క్యాన్సర్ మహమ్మారి భూతాన్ని తరిమేస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. సమావేశంలో ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ సి రామాంజుల్ రెడ్డి పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.